అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం మధ్యాహ్నం అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తమకు పనికి తగ్గ వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 రూపాయలు, ఉద్యోగ విరమణ పొందిన కుటుంబీకులలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వ్యాప్తంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు. మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమంటున్నాం. ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలకు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది, రిటైర్మెంట్ సౌకర్యం ఉంది. కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అది ఏది వర్తించదట. కనీసం 26,000 వేతనం ఇవ్వాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. తుమ్మితే పోతుందో దగ్గుతే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం. ఒక్కొక్కరు ఆటో వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయము? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.